హాయ్ హలో నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాప్ క్రికెట్ న్యూస్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని న్యూస్లు ఒకే చోట. సో ఈ కంటెంట్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇండియా అండ్ పాకిస్తాన్ ఇష్యూ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. షాహిద్ అఫ్రిది, పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కొన్ని కామెంట్స్ చేశాడనమాట. చాలా ఫన్నీగా కామెడీగా ఉన్నాయి. అంటే పాకిస్తాన్ వాళ్ళకు బుర్ర లేదు అని చెప్పి ఇంకొకసారి ఒప్పుకున్నట్టు అనిపించింది నాకైతే. అతను ఏమన్నాడు అంటే, లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ కి పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకు వస్తాము అంటే అప్పుడు మాకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి, కానీ ధైర్యం చేసి మా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి మీరు కూడా అలానే రావాలి అంటున్నారు. అరే భయ్యా, ప్రాబ్లం అదే కదా. మీకు బెదిరింపు కాల్స్ వచ్చినా ఏమొచ్చినా మీరు ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని పాకిస్తాన్ కు సేఫ్ గా పంపించే బాధ్యత ఇండియా తీసుకుంటుంది. కానీ ఇండియన్ ప్లేయర్స్ అక్కడికి వస్తే సేఫ్ గా పంపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీ పాకిస్తాన్ గవర్నమెంటా, లేకుంటే మీ పాకిస్తాన్ గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తున్న టెర్రరిస్టులు తీసుకుంటారా? అండ్ ఏదో ఇండియన్ క్రికెటర్స్ పైన లేకుంటే వేరే దేశం క్రికెటర్స్ పైన పాకిస్తాన్ లో ఎప్పుడు దాడులు జరగనట్టు మీ సెక్యూరిటీ సూపర్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అఫ్రిది ఇదంతా ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక అఫ్రిది ఇంకొక మాట కూడా చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ మీరు రాకుండా ఏదైనా కారణం చెబితే సెక్యూరిటీ రీజన్స్ అని, నెక్స్ట్ ఇయర్ మీరు ఏషియా కప్ ని హోస్ట్ చేయబోతున్నారు. ఆ ఏషియా కప్ కి పాకిస్తాన్ వాళ్ళు కూడా రాకుండా ఎక్స్క్యూజెస్ చెప్తారంట. చెప్పుకోండి, ఎవరికి నష్టం? మాకేమైనా నష్టమా? నష్టం మీకే. అలా చెప్పే ధైర్యం కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెయ్యదు. ఇక నెక్స్ట్ ఇంకొక అదిరిపోయే బంపర్ న్యూస్ ఏంటి అంటే, మన టీమిండియా చిచ్చర్ పీడుగైన యశస్వి జైస్వాల్ కు సంబంధించింది. ఈ ఇయర్ యశస్వి జైస్వాల్ 18 ఇన్నింగ్స్ లోనే 1023 రన్స్ చేశాడు. ఇండియా తరపున తొలి ప్లేయర్ అయ్యాడు అన్ని రన్స్ చేసి. ఇక నెక్స్ట్ ప్లేస్ లో రోహిత్ శర్మ ఉన్నాడు. 22 ఇన్నింగ్స్ లో 833 రన్స్. ఇక శుభ్మన్ గిల్ 18 ఇన్నింగ్స్ లో 725 రన్స్. సో ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ లో 2024 లో ఎక్కువ రన్స్ చేసింది యశస్వి జైస్వాల్ అన్నమాట. ఇక నెక్స్ట్ రషీద్ ఖాన్ కేవలం 25 సంవత్సరాల్లోనే టోటల్ గా T20 క్రికెట్ లో మాత్రమే 600 వికెట్లను కంప్లీట్ చేసుకున్నాడు. నాకు తెలిసి ఇది చాలా భయంకరమైన రికార్డు. అండ్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం ఎవరి తరమో కాదేమో అనిపిస్తోంది. ఎస్, నేను ఒప్పుకుంటాను, రికార్డులు ఎప్పటికైనా బ్రేక్ అవ్వాల్సిందే. మరి ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే ప్లేయర్ ఎప్పుడు వస్తాడో, ఎవరైతారో చూడాలి. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఒక న్యూస్ అనమాట. గ్లెన్ మ్యాక్స్వెల్ 2025 ఇయర్ లో ఆర్సీబీ నుంచి తప్పుకోబోతున్నాడు. అంటే అతను ఆర్సీబీ టీమ్ ని అన్ఫాలో చేశాడట ఇన్స్టాగ్రామ్ లో. దాంతో ఈ న్యూస్ భయంకరంగా వైరల్ అయిపోయింది. అయితే ఇక్కడ మీకు అర్థం కాని మ్యాటర్ ఏంటి అంటే, మ్యాక్స్వెల్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 10 మ్యాచెస్ ఆడి 52 రన్స్ మాత్రమే చేశాడు. అయినప్పటికీ ఆర్సీబీ టీం అతన్ని బ్యాక్ చేసింది. అంటే ఒకసారి మీరు చూసుకోండి, 10 మ్యాచ్ల్లో 52 రన్నులు అంటే ఆర్సీబీ టీం అతన్ని పెట్టుకోవడానికి ట్రై చేసింది. అప్పుడు అతనే స్వయంగా నా మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామని చెప్పి తర్వాత విల్ జాక్స్ టీంలోకి రావడం జరిగింది. సో ఆ టైంలో కూడా ఆర్సీబీ బ్యాక్ చేశాక మళ్ళీ ఆర్సీబీ టీంని తను అన్ఫాలో చేసి తను ఒక మెసేజ్ పంపించాడు 2025లో నేను ఆర్సీబీలో ఉండను అని చెప్పి. సో ఇది ఆర్సీబీ తప్పు కాదు, గ్లెన్ మ్యాక్స్వెల్ తప్పు. అండ్ ఇంత భయంకరమైన పర్ఫార్మెన్స్ చూశాక ఆర్సీబీ టీం కూడా అతన్ని టీంలో ఏమీ పెట్టుకోదు, డెఫినెట్ గా ఆక్షన్ లోకి రిలీజ్ చేస్తుంది. సో దీని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ ఆర్సీబీ టీంలో మ్యాక్స్వెల్ కొనసాగితేనే అందరూ ఆశ్చర్యపోవాలి. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ టీం కోచింగ్ స్టాఫ్ లో భయంకరమైన మార్పులు జరగబోతున్నాయని చెప్పి వార్తలు వస్తోంది. రాజస్థాన్ రాయల్స్ టీం కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అయిన కుమార సంగకార ఇంగ్లాండ్ టీం వైట్ బాల్ హెడ్ కోచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ వాళ్ళకు మాథ్యూ మాట్ వైట్ బాల్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. సో అతన్ని తప్పించి సంగాకరను వాళ్ళు కోచ్ గా నియమించబోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇది అఫీషియల్ గా న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 2025 ఐపీఎల్ అప్డేట్. రేపు రాత్రి 7:30 బీసీసీఐ మరియు 10 టీమ్స్ మధ్య ఒక మీటింగ్ జరగబోతోంది. అయితే ఈ మీటింగ్ లో ఏ పాయింట్స్ మాట్లాడబోతున్నారు అంటే, ఫస్ట్ అందరికీ తెలుసు రిటెన్షన్స్ గురించి, ఆర్టీఎంస్ గురించి. రెండు ఏంటి అంటే, పర్స్ అన్నది ఎంతకు ఇంక్రీజ్ చేయాలి, 130 crores 140 crores అని వార్తలు వస్తున్నాయి. సో ఆ క్లారిటీ అనేది రేపు వస్తుంది. అండ్ దాంతో పాటుగా ప్లేయర్స్ కు శాలరీ వైజ్ పెట్టుకోవాలా వాళ్ళు టీంలో ఉన్నంత కాలం, లేకుంటే ఆప్షన్ లో ఎంత ప్రైజ్ అయితే తీసుకున్నామో అంత ప్రైజే ఇవ్వాలా? అంటే మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ అమౌంట్ ని తగ్గించే అవకాశం, పెంచే అవకాశం.
వీటిపైన మాట్లాడబోతున్నారు. ఇక అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ పైన కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలా, తీసేయాలా, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి రేపు రాత్రి మనకు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.